హలో మై డియర్ ఫ్రెండ్స్, జనవరి జేఈ మెయిన్స్లో మీకు తక్కువ పర్సెంటేజ్ వచ్చిందా? అయితే ఏప్రిల్ సెషన్లో ఎక్కువ పర్సెంటేజ్ రావడానికి మీరు ఏం చేయాలి అని అంటే ఫార్ములా షీట్, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫార్ములాస్ షీట్ రాసుకోండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి. ఫార్ములాస్ని మళ్ళీ రివైజ్ చేయండి. అండ్ బాగా చదవాల్సిన చాప్టర్స్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, గ్రావిటేషన్, కెమిస్ట్రీ విషయానికి వస్తే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, జిఓసి, కెమికల్ బాండింగ్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. మ్యాథ్స్ విషయానికి వస్తే వెక్టర్ 3D, డెఫినెట్ ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, స్టాటిస్టిక్స్, కోనిక్ సెక్షన్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇలా ఏప్రిల్లో మీకు మంచి స్కోర్ రావడానికి బెస్ట్ స్ట్రాటజీ అని ఒక 10 to 12 మినిట్స్ వీడియో చేశాను. మన ఛానల్ నేమ్ కనిపించే దగ్గర దీన్ని క్లిక్ చేయండి, మీకు 10 to 12 మినిట్స్ వీడియో వస్తుంది. బెస్ట్ పాయింట్స్ ఇచ్చాను మీకు. ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. డోంట్ వేస్ట్ టైం. ఐపీఎల్ అని కరెక్ట్ March 19th ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ అని సినిమాస్ అని టైం వేస్ట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎప్సెట్, జేఈ మెయిన్స్, బిట్సెట్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని తర్వాత మీరు రిలాక్స్ అవుతారు. అంతవరకు మాత్రం బాగా కష్టపడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి.